హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. ఇక్కడ ఆ రెండు పార్టీలను పెట్టాం క్యాప్షన్. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో మనందరికీ బాగా గుర్తుంది. ఆ రెండు పత్రికలు అనేవాడు ఆయన. ఆ రెండు పత్రికలు అంటే మనందరికీ తెలుసు ఏ పత్రికలో. అంటే ఆయనకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసే రెండు ప్రముఖ దినపత్రికలను ఉద్దేశించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పదే పదే ఆ మాట మాట్లాడేవాడు. ఇక ఇప్పుడు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రెండు పార్టీలు అంటున్నాడు. ఆ రెండు పార్టీలు అంటే ఏమిటా నాయన అంటే అది పెద్దగా అదేం బ్రహ్మ పదార్థం ఏం కాదు. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఇవి తెలంగాణకు శత్రువులు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు ఇది? కేటీఆర్ సంబంధించిన స్కానింగ్లో బయటపడింది. కేటీఆర్ స్కానింగ్ అన్నమాట. అవి ఏంటి స్కానింగ్లో బయటపడిందంటే ఈ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులు. ఓకే, తెలంగాణకు మిత్రుడు ఎవరంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అది మనం చెప్పాల్సిన పని లేదనుకోండి. తెలంగాణకు శత్రువులు అంటే తెలంగాణకు శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రెండు పార్టీలే, కాంగ్రెస్ అండ్ బీజేపీ. అండ్ మోర్ ఓవర్ ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలు. సో రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి, తెలంగాణ పట్ల శత్రు వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మనం పోరాడాలన్నది ఆయన కాన్సెప్ట్, కేటీఆర్ కాన్సెప్ట్. అయితే సరే, బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదన్నది ఇప్పుడు ఈ సభలో, ఈ 27 ఏప్రిల్ సభలో మరి ఏమైనా ప్రకటన వస్తుందా అనేది చాలామంది ఎదురు చూస్తున్న విషయం. బీఆర్ఎస్ పార్టీగా మారినప్పటికీ మాది తెలంగాణ డిఎన్ఏనే అని కేటీఆర్ పదే పదే చెప్పుకొస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడిక తాజాగా కూడా ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఈ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులు. తెలంగాణకు శత్రువులు ఎట్లా అన్నది మనం అందరం ఆలోచించాలి. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేటీఆర్ మాత్రమే, లేదా కేసీఆర్ కుటుంబం మాత్రమే, ఆ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది, తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా వాళ్ళు మేలు చేస్తారు. ఇంకా మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేయదు. ఆ రెండు పార్టీలు ఏం చేస్తాయంటే తెలంగాణకు ద్రోహం చేస్తాయి, తెలంగాణకు నష్టం కలిగిస్తాయి, తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు రాకుండా చేస్తాయి. కనుక ఆ రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నాడు. ఒకవైపు యాక్చువల్గా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, ఒకటి మనకు కనిపిస్తుందేమో నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఒక ట్రయాంగిల్ ఫైట్ ఏదో కనిపిస్తుంది, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. అయితే ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ కూడా ఈ మధ్యలో చాలా దూసుకొస్తుంది. అంటే చాలా వేగంగా దూసుకొస్తున్న విషయం పసిగట్టింది ఆల్రెడీ బీఆర్ఎస్. అదే సమయంలో బీజేపీకి ఏదో రకంగా ఉపయోగపడే పనులు కూడా బీఆర్ఎస్ చేస్తుంది. దాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేసినా అది చెల్లుబాటు అవుతుందన్న ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉంది. కనుక వాళ్ళు ఆ విషయాన్ని చెప్పేస్తుంటారు, చాలా అవలీలగా ఈ మాట మాట్లాడుతుంటారు. అదే కనుక ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. రెండు జాతీయ పార్టీలను ఓడించాలి, రెండు జాతీయ పార్టీల పట్ల మనం వ్యతిరేక వైఖరితో ఉండాలి అన్నది కేటీఆర్ పదే పదే చెప్తున్నారు.